విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. ఫెయిత్ టు ఫెయిత్ అనగా విశ్వాసం నుండి మోర్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, ఒక బలమైన విశ్వాసంలోకి అడుగులు వేయాలనుకుంటున్నాను. చూద్దామా దేవునికి వాక్యంలో కనుక గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినట్టు రాయబడింది. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్టు దేవుని నీతి దాని అందు బయలుపరచబడినది. చక్కటి మాట. మరికొన్ని దినాల నుంచి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసంలో ఉంటే సరిగ్గా విశ్వాసం నుండి మన విశ్వాసం ఏమి కావాలంటే అంతకు అభివృద్ధి కావాలి, అంతకంతకు ఎదగాలి. మనం ఫిజికల్గా చూడండి, మరి అంతకంతకు అన్నింట్లో పైకి రావాలని కోరుకుంటాం. కానీ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం, మన విశ్వాసం ఫెయిత్ టు ఫెయిత్, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుంచి మహిమకు వెళ్ళినట్టుగా మన విశ్వాసము నుండి అధికమైన విశ్వాసానికి వెళ్ళాలా అని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకన్నా నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసమూలంగా జీవిస్తాడు. మరి పరిస్థితులను బట్టి కాదు, ఇబ్బందులు బట్టి కాదు. చాలాసార్లు చూడండి, ఏదైనా మంచి జరిగినప్పుడు, ఏది జరిగినప్పుడు చాలా తెగ ఆనందపడిపోతాం, సంతోషిస్తాం, గంతులు వేస్తాం, హ్యాపీగా ఉంటాం. మన ముఖమంతా కలకలగా కనబడుతుంది. ఏదైనా 100 అద్భుతాలు జరగనివ్వండి, ఒక అద్భుతము ఆలస్యమైన జరగనట్టుగా కనబడ్డా ఏమవుతామంటే దిగాలుగా, చింతగా, విచారంగా, మన వాయిస్ కూడా కొంచెం డౌన్గా, మరి ఏదో బాధగా, వేదనగా మన జీవితాన్ని మనం అగపరుస్తూ ఉంటాం. కానీ ఈ విశ్వాసము నుండి విశ్వాసములోకి అంతకంతకు ఎదిగే బిడ్డలు ఏ పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితులైనా మీ జీవితం సంతోషంగా, ఆనందదాయకంగా ఉంటారు. పిల్లరా, ఇక్కడ చూస్తే ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసములంగా జీవించారు. బాప్టిజం తీసుకున్నప్పుడు యేసయ్య రక్తంలో కడగబడ్డ తర్వాత మరి మనం ఎలా జీవించాలని దేవుని యొక్క వాక్యం అంటుందంటే నీతిమంతుడు విశ్వాసములంగా జీవిస్తాడు. అంతేకాదు, ఇక్కడ రాయబడ్డ ప్రకారం విశ్వాసములంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. ఇక ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ధర్మశాస్త్రం అయితే క్రియల ద్వారా నేను నీతిమంతులుగా చేస్తే ఉచితంగా కేవలం యేసు రక్తాన్ని బట్టి, ఆ శిలువలో త్యాగాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే మనమందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. నీతిమంతుడి జీవితం ఏంటి? విశ్వాసమూలంగా జీవిస్తాం. అంతేకాదు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే మన విశ్వాసం ఒక స్టేజ్ నుంచి ఆరంభించి మొదలుపెట్టిన మన విశ్వాసం ఎలాగా మారాలంటే అంతకంతకు విశ్వాసములు ఎదుగువారిగా మనం ఉండాలా. లైఫ్ చూసిన జీవితంలో అలా కనుక నువ్వు ఎదుర్కొంటే ఏ సమస్యను జయించలేవు, ఏ వ్యాధి, ఏ భయాన్ని, ఏ పోరాటాన్ని, నీ కలిగే ఏ శోధన కూడా ఎంత మాత్రం అధిగమించలేవు. నువ్వు విశ్వాసంలో అంతకంతకు అధికము కాకపోతే దేవుడు ఏ సమస్య ఎదుట నిలబడలేవు కూడా, నీవు కూడా. అందుకే చూడండి, బైబిల్లో కనుక చూసినట్లయితే 16th, 17th, 18th చాప్టర్స్, మొదటి సమూయేలు గ్రంథాన్ని కనుక గమనించినట్లయితే దావీదు మనకు కనబడతాడు. మొదటగా దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నట్టుగా చూస్తాడు. అయితే సమూయేలు వచ్చి తనను అభిషేకించినట్లుగా, చిన్నవాడైన దావీదును అభిషేకించినట్లుగా చూస్తాడు. మరి ఇక్కడ చూస్తే చిన్నవాడైన దావీదు పెద్దవాడు, బలవంతుడు, శక్తివంతుడు, ఎన్నో ఆయుధాలు కలిగిన వాణి అంతా చాలా ధైర్యంగా నిలబడే శక్తి దావీదుకు దేవుడిచ్చినట్టుగా చూస్తున్నాం. గొలియాతును చూసి ఏమాత్రం ఎదరట్లేదు, భయపడతలేదు. అనగా మన విశ్వాసం అంతకు అంటే నీ పరిస్థితిని జయించే అంతకు ఎదగకుండా నేనెప్పుడు కూడా ఏ సమస్య ఎదుట నిలబెట్టడు కూడా ప్రభు. మరలా అంటున్నాను, జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించాలి. అంటే దావీదు జీవితంలో చిన్నవాడైనా
తన విశ్వాసం ఎలాగవుతుందంటే అంతకంతకు అవుతుంది. మొదటగా గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు మామూలుగా ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పుడు అంతకంతకు అవుతుంది. ఎప్పుడైతే దావీదు పరిశుద్ధాత్మతో అనగా సమయం వచ్చి నూనెతో అంటాడు, నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు చక్కగా ధైర్యముగా అంటున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే ఒక సమస్య, ఒక కష్టం, ఒక భయాన్ని, నీకున్న వ్యాధిని, నీకున్న బలహీనతను, లేదా చెడును, లేదా లోకములున్న సాతాను అపవాదిని, మనకు కనబడే సమస్యను జయించాలంటే, అధిగమించాలంటే నీ విశ్వాసం అధికం కావాలి. నీ విశ్వాసం అంతకంత కావాలి. నీ చిన్నవాడు, చూపుకు చిన్నవాడు, బలహీనుడిగా ఉన్నా, ఎటువంటి ప్రాక్టీస్ ఫిజికల్ గా ఎటువంటి ట్రైనప్ లేకపోయినా, ఎటువంటి తరబీదు, ఎటువంటి అనుభవం లేకపోయినా, సౌలు అంటాడు యుద్ధం చేసేటప్పుడు, గొలియాతు మీద యుద్ధం చేసేటప్పుడు, పోరాడుతున్నప్పుడు నీకంత అనుభవం లేదంటాడు. కానీ స్పిరిచువల్ గా అంటే ఫిజికల్ గా ఏ అనుభవం లేకపోయినా, ఇక్కడ ఆత్మీయంగా ఏమవుతున్నాడంటే దేవుడు అతన్ని ట్రైనప్ చేస్తున్నాడు, అంటే తరబీదు చేస్తున్నాడు. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి, అంతకంతకు విశ్వాసంలోకి తీసుకెళ్తున్నాడు. చిన్నప్పుడు మనం చూస్తాం సైనికులు మరి వాళ్ళు ట్రైన్ చేసిన తర్వాత బార్డర్స్ లో నిలబెడతారు. మీరు ఎక్కడైనా సింగరేణి కాలేజ్ లో కనుక ఏదైనా ఉద్యోగం కనుక ఏదైనా చేసుకుంటే అక్కడ ముందు VTC అని ఉంటుంది. అంటే ముందు ట్రైన్ చేస్తారు, ట్రైన్ అప్ ఇస్తారు. లోపలికి వెళ్తే ఏంటి, వెళ్తే ఏంటి, ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలి అంటే ముందుగా మన ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ అప్ చేసిన తర్వాత ఏదైతే ఉద్యోగం ఉందో 21 days 30 days 6 months 3 months 1 month లేదా నిత్యం కొంతకాలం వరకు అలా నడిపించడము చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగ స్థానంలోకి నడిపిస్తారు. అలాగే మన జీవితంలో మరి లోకపరమైన ఒకవేళ తరబీదు ఉంటేనే ఒక యుద్ధానికి ఆ నాయకుడు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెడుతున్నాడు. దేవుడు కూడా కొన్ని సమస్యల మధ్యలో నిలబడాలంటే, దుక్కుకోవాలంటే, వాటిని జయించాలంటే ట్రైన్ అప్ కావాలా, తరబీదు కావాలా, అంటే నీ విశ్వాసం ఏం కావాలంటే అంతకు అధికం కావాలా, అంటే అంతకంత కావాలా, మోర్ ఫెయిత్. మరి ఫెయిత్ లో నువ్వేమన్నా గ్రేట్ ఫెయిత్ లో, మోర్ ఫెయిత్ లో అంటే విశ్వాసం ఏంటి ఇక్కడ చూస్తే అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. అంటే మన విశ్వాసం ఒక స్టేజ్ లో ఉండద్దు, ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్, ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్, అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానంలోకి వెళ్ళాలా. అంటే దావీదుక విశ్వాసం అధికమవుతున్న కొద్ది, అంతకంతకు అవుతున్న కొద్ది దేవుడు పరిస్థితుల మధ్యలో ఎందరో ఉన్నారు. ఆ దేశంలో అనేకులు రాజులు, మరి సౌలు కుమారుడు, రాజుకు కుమారుడు, అనేక యుద్ధ వీరులు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయమైన మంచి తరబీదు విశ్వాసములో కలిగిన దావీదును మాత్రమే సమస్య ఎదుట గొలియాతు ఎదుట నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. చిన్నవాడైనా ఏ తరబీదు లేకపోయినా చిన్న ఒడిసెలు తీసుకుని విశ్వాసములో అంతకంతకు అధికమవుతున్నాడు కనుక తన సమస్యను చూసి భయపడట్లేడు, బెదరట్లేడు. అందుకే కీర్తనలు అంటాడు, 23వ కీర్తన చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజమే, ఎవరైతే ఫెయిత్ లో ట్రైన్ అప్ అవుతారో, ఎవరైతే ఫెయిత్ లో విశ్వాసం నుండి మరి విశ్వాసం అంతకంతకు అవుతారో, ఈ మాటలు ఇలాగే ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయించున్నాడు, శాంతికరమైన జలములంతా నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారము లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడదు. ఎవరైనా అంటారండి అంధకారం కూడా కాదు, గాఢాంధకారం, చీకటి. ఈ చీకటి మధ్యలో కూడా ఒక విశ్వాసి ఎలాగుండాలంటే దేనికి భయపడను, నీ దుడ్డు కర, నీ దండం నన్ను ఆదుకును, నూనెతో నా తలంటిను, నా గిన్నె నిండి పొల్లుచున్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చును జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా కృపాక్షేమములే నా వెంట వచ్చును, యెహోవా మందిరములో చిరకాలం నివసించదును. ఎంత చక్కటి మాట ఇక్కడ అంటున్న దావీదు అంటున్న మాట ఏంటంటే, మరి గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
ఎక్కడ పరుండ చేస్తున్నాడు, ఎక్కడ నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొక్క. సమస్యలు లేవా, కష్టాలు లేవా? అంటే ముందు ఫెయిత్లో, స్టార్టింగ్ ఫెయిత్లో భయపడ్డాడు, కలవరపడ్డాడు, గలిబిలి చెందాడు, మరి వేదన చెందాడు, నీరు విడిచాడు, మరి అనేక రకాలుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే అంతకు విశ్వాసం అయిన తర్వాత తన మాటలే వేరైపోయింది, తన విశ్వాసం వేరైపోయింది. అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను. ఇలా చూస్తాను జీవితంలో సమస్యలకు భయపడుతున్నావా? అయితే ఈ ఫెయిత్లో నీ జీవితం మరి కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు, శోధనలు ఎదుర్కొనేవి జయించడం. అయితే నీ విశ్వాసం అంత కావాలా, నీ విశ్వాసం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉండాలా. అందుకే వినాలా, వాక్యాన్ని వినాలా. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని వినరు. ప్రార్థన చేస్తే నీ బరువు, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం, నీ కన్నీరు ప్రభుకు చెప్పుకుంటావు. ప్రభుకు మాత్రం నీ యొక్క వేదన చెప్తావు. ప్రార్థన ద్వారా నీ బరువంతా తీరిపోతుంది. కానీ రోజు వాక్యాన్ని ధ్యానిస్తే, చదివితే, దాని అర్థం ఇది వింటే, ఇలాగా మరి మంచి ఆత్మీయమైన దైవజనుడు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీవు కనుక వినగలిగినట్లయితే నీ ఫెయిత్ డెవలప్ అవుతుంది, నీ విశ్వాసం పెరుగుతుంది, నీ విశ్వాసం అంతకంతకు అవుతుంది. నీ విశ్వాసం పెరుగుతున్న కొలది నీ పరిస్థితులు తరిగిపోతాయి. నీ విశ్వాసం ఎదుగుతున్న కొలది నీ సమస్య నీ క్రిందికి వచ్చేస్తుంది. నీ విశ్వాసం అంతకంతకు అవుతున్న కొలది ప్రతి చీకటి నీ ఎదుట పారిపోతుంది. మరి ప్రతి భయం నీ నుంచి దూరం అయిపోతుంది. ప్రతి వ్యాధి యేసు నామములో నీ నుంచి, నా నుంచి తొలగిపోతుంది. పిల్లరా, ఇలా చూసిన మీ జీవితంలో గొప్ప కార్యములు చేయగాక. అవును, ట్రైన్ అప్ కావాలి, తర్బీదు కావాలి. సామాన్యుడు, బలహీనుడు, చిన్నవాడు, ఎన్నిక లేనివాడు అందరూ ధృవీకరించాలి. మరి ఒక ప్రక్కకు పెట్టేస్తారు, నీకు గొర్రెలైతేనే కరెక్ట్ అని, నీకు అంత ఏమీ లేదు, నీకు అంత టాలెంట్ లేదు, ఏమీ లేదన్నట్టుగా దావీదును ప్రక్కకు పెట్టారు. దావీదు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, దేవుని యొక్క కన్నీళ్లు కారుస్తున్నాడు. చిన్న వయసు నుంచి, యవ్వన కాలం నుంచి దేవుని వెదుగుతున్నాడు. కనుక ఏమవుతుందంటే స్పిరిట్లో, తన హృదయంలో, తన ఆత్మలో, అంతరంగంలో ట్రైన్ అప్ అవుతున్నాడు. ఫెయిత్ టు ఫెయిత్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొల్లియాతు ఎదుట, తర్వాత సౌలు ఎదుట పనిచేస్తాడు. ఆ తర్వాత అతని విశ్వాసం అంతకంతకవుతున్న కొలది ఆఖరిగా తన జీవితాన్ని రాజుగా చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ట్రైన్ అప్ అవుతావో, అనగా తరబీదు చెందుతావో, నీ విశ్వాసం ఎదుగుతుందో, పెరుగుతుందో, నీ జీవితంలో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కనుక మనం వింటూ ఉండాలా, వాక్యాన్ని వినాలా, అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు, నాట్ ఫర్ సింగిల్ డే. ఒక రోజు అన్నం తిని మరుసటి దినం తినట్టు కూరుకుంటా, లేకపోతే ఒక పూట తిని మరొక పూట ఖాళీగా ఉంటున్నట్టు కూరుకుంటా, బలహీనం అవుతా. అంటే శరీరానికి ఆహారం ఎలాగా, ఆత్మకు కూడా జీవవాక్యం అవసరం, దేవుని మాటలు అవసరం. నీ విశ్వాసం పెరగాలంటే, నీ విశ్వాసం అధికం కావాలంటే బైబిల్లో మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10:17 కనుక చూస్తే, వినటము ద్వారా విశ్వాసము కలుగుతుంది. అనగా లోకపరమైనవి, ఈ భూమి మీద పనికిరానివి, అవి ఇవి అనేకమైన వీటిని మనం వినక ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వినటం ప్రారంభిస్తామో జీవితంలో విశ్వాసం అంతకు అవుతుంది. నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం అధికమవుతుందో మచ్చిక గల చోట్లను పరంటాం. గాఢంధకారం నిన్నేం చేయలేదు. మరలా నూనెతో నా తలంటిలోనే గిన్నె నిండి పొరులుతుందని దావీదంట. అవును, పొంగి పొరలి అనుభవాన్ని ఇస్తాడు. అంతేకాదండి, చిరకాలం దేవుని మందిరంలో నివాసము చేస్తాను, కృప క్షేమాలే నా వెంట వస్తాయి. ఇప్పటిదాకా స్ట్రగుల్ అయ్యావా? ఇంతవరకు బాధపడ్డావా, వేదన పడ్డావా, దుఃఖపడ్డావా? గత దినములో ఉంటున్న ఇంటిలో, నీ కుటుంబంలో, నీ స్థలములో అయితే మరొక న్యూ లెవెల్కి దేవుడిని తీసుకుని పోబోతున్నాడు. మరొక మంచి స్థాయికి దేవుడిని లేపబోతున్నాడు. గొప్ప కార్యములు యేసే నీ కొరకు, నా కొరకు చేయబోతున్నాడు. అంటే ఎంత అద్భుతమైన కార్యం. అవును పిల్లరా, విశ్వాసములో ఏం కావాలంటే అంతకంత కావాలి. బైబిల్ కనుక చూస్తే గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం చేత ఎవడో దేవుని యొక్క
నీతిమంతుడు అని తీర్చబడిన సంగతి స్పష్టం. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన. అవును పిల్లరా, డాక్టర్కు మరి రిపోర్ట్ ఇవ్వచ్చు, ఆర్థిక పరిస్థితిని బట్టి కృంగిపోవచ్చు, ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయం, మరణిస్తానేమో, వ్యాధి పోదేమో, ఈ డాక్టర్ వల్ల కాదేమో, లేకపోతే నా సమస్య ఎప్పటికిలాగే ఉంటుందేమో, నా జీవితం ఎదగదేమో, నా ఫైనాన్షియల్ కే ఉంటుందేమో, నా అప్పులు తీరవేమో, ఇలాగా మన సమస్యలు బట్టి అనేక సార్లు దిగులు చెందుతాం, భయపడతాం. అదే దావీదు మరి చిన్న వయసు నుండి విశ్వాసం అంతకంత కౌతులం కొలది తన మాట మారిపోయింది, తన ఫెయిత్ మారిపోయింది, తన విశ్వాసం అధికమైపోయింది. ఎప్పుడైతే అభిషేకం వచ్చి తాకిందో, అభిషేకం వచ్చి నింపివేసిందో, దేవుడు తన ఆత్మ ద్వారా మరి సమయాలు ఎప్పుడైతే నూనె పోసాడో తన ఫెయిత్ టు ఫెయిత్ లోకి వెళ్తున్నాడు. అనగా తన విశ్వాసం నుండి అధిక విశ్వాసం అయిన తర్వాతనే, అభిషేకించబడి విశ్వాసములు ఎదిగిన తర్వాతనే ఒక సమస్య ఎదుట, ఒక వ్యాధి ఎదుట నిలబడినట్లుగా చూస్తున్నాం. అందుకే ఈజీగా భయపడక, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, అవును వారి తల తెగవేస్తా మరి దేవునికి వాక్యం అంటున్నాడు, యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నానని చెప్పి ధైర్యంగా వెళ్ళి ఓడగొడుతున్నట్టుగా చూస్తాం, గెలుపొందినట్టుగా చూస్తాం, సమస్యను మరి అధిగమిస్తున్నట్టుగా చూస్తాం. లైఫ్ ద్వారా మీ జీవితం కూడా అలాగుండును గాక. పరిస్థితులు భయపడుతున్నావా? మరి సమస్యలు అధిగమించలేకపోతున్నాను అంటున్నావా? మీ ఇంట్లో సమాధానం లేదా? ఎప్పుడు కలవరపడుతున్నావా? మరి అనేక తొందరలు ఉన్నాయా? ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాడు. మొదటిగా ట్రైన్ అప్ చేస్తాను నేను నీ ఫెయిత్ టు ఫెయిత్ లోకి వెళ్ళడానికి ముందుగా, అనగా ఒక సమస్య ముందు దావీదు నిలబడడానికి ముందుగా తన విశ్వాసం అంతకంతకు ఎక్కువ చేసిన తర్వాతనే ఏదైతే శత్రువు ఉందో, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే శోధన ఉందో, ఏ కష్టం ఉందో దాన్ని ఎదుట ధైర్యంగా నిలబెట్టగలడు. అప్పటిదాకా నిలబెట్టినా ఒకవేళ ఓడిపోతావని తెలుసు, పడిపోతావని తెలుసు, బలహీనమైపోతావు, లేకపోతే అదే గొలియాతో ఒక్క దెబ్బ కొట్టేస్తాం కనుక ముందే తెలిసిన మరి దేవుడు దావీదు చిన్నవాడైనా దేవుడు తన ఆత్మతో నింపాడు కనుక బలముతో ఇప్పుడు ధైర్యముతో ముందు నిలబడి చాలా చక్కగా మరి ఆ రాయిని విసరగా గొలియాతు చంపబడ్డట్టుగా, నుదుటిన తాకి బోర్ల పడినట్టుగా చూస్తున్నాం. మొదటి విషయాన్ని మనం గమనించాల, విశ్వాసములో నేను ప్రతి దినం ట్రైన్ అప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీకు ఇష్టమేనా? అంటే నీ విశ్వాసం వివేకాలంటే అంతకంతకు నీ విశ్వాసం చేసుకోవాలి. అసలు ఆ విషయమే తెలియదు చాలా మంది. విశ్వాసాన్ని అంతకంతకు చేసుకోవాలి. ఏదో అలాగే వినటం, మందిరానికి వెళ్ళటం, రావటం, డైలీ లైఫ్ లో ప్రేయర్, ప్రతిదినం వాక్యం వినటం, ప్రతిదినం వాక్యాన్ని చదవటం, లేదా ధ్యానించడం, లేదా నీ ఇష్టం. ఒకవేళ మంచి దైవజనని ఒకవేళ నీకు అర్థమైతే వింటూ ఉండు. ప్రతిరోజు వినాలా, ప్రతిరోజు కూడా వింటున్న కొలది నీ లోపటున్న ఆత్మ, అనగా ఇన్నర్ మ్యాన్, నీ ఇన్సైడ్ స్పిరిట్, లోపటున్న ఆత్మ తరబీదు చెందుతుంది. ఎక్కడ దాకా తరబీదు చెందుతుంటే ఏ సమస్య వచ్చినా కూడా అధిగమించి అంతగా తరబీదు చెందుతుంది. అందుకే చూడండి, చాలా అద్భుతాలు ప్రభు చేస్తున్నప్పుడు వారి విశ్వాసాన్ని ఏం చేస్తారంటే శిష్యుల మధ్యలో చేస్తూ వారి విశ్వాసాన్ని అంతకంతకు పెంచాడు. కొన్ని కష్టాల మధ్యలోకి తీసుకున్నాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు పిల్లరా. మరి తుఫాను గుండా తీసుకెళ్ళాడు, తుఫాను చూడగా భయపడ్డాడు, నశించిపోతున్నామన్నారు శిష్యులు. అమ్మో మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటే వీటన్నిటి మధ్యలో నడిపించడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసంలో ఉన్నారంతే. విశ్వాసం నుంచి అధికమైన అంతకంతకు విశ్వాసాన్ని పెంచేలాగా పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. ఇప్పుడు వారు చూస్తున్నప్పుడు వారి విశ్వాసం అంతకంతకు పెరిగింది. నీ జీవితంలో కూడా అలాగుండును గాక.